ఒకే జీమెయిల్ పైన 2 యూట్యూబ్ ఛానెల్ ఎట్లా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యూట్యూబ్‌ని ఓపెన్ చేసుకోండి మీ మొబైల్‌లో. యూట్యూబ్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ ఛానెల్స్ వ్యూ ఆల్ ఛానెల్స్ పైన క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఛానెల్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ ఛానెల్ అని సైట్ వచ్చింది. ఈ ఛానెల్ క్రియేట్ ఏ ఛానెల్ పైన క్లిక్ చేసి మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని ఒకే జీమెయిల్ పైన 2గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ ఏ ఛానల్ అని క్లిక్ చేయండి. క్రియేట్ ఏ ఛానల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. కొంచెం సేపు లోడ్ అయిన తర్వాత మీ ఛానల్ అనేది మీకు క్రియేట్ అయిపోయి మీ పేజ్‌లో కనిపిస్తుంది. చూడండి. మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీని పైన లోగో, బ్యానర్ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చెప్తాను. ఈ ఈ మిస్ కాకుండా ఈ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. అప్పుడే మీ వీడియోలు వైరల్ అవుతాయి. ఫస్ట్ యూట్యూబ్ స్టూడియోలోకెళ్ళి యూట్యూబ్ స్టూడియోలో తర్వాత సెట్టింగ్‌లోకెళ్ళండి. సెట్టింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్ సెట్టింగ్ అని ఉంటుంది. ఛానల్ సెట్టింగ్‌లో తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి కంపల్సరీ. 3 స్టెప్స్ మీ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ చేసి తర్వాత థర్డ్ స్టెప్ కంప్లీట్ చేసేయాలి. జనరల్‌లోకెళ్ళి ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఛానల్‌లోకొచ్చి ఛానల్‌లో కూడా ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ సెట్టింగ్స్ తర్వాత నో నీడ్ నాట్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. నో దిస్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి అది కంప్లీట్ చేసేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ కూడా ఇలాగే కంప్లీట్ చేసేసేయండి. మీ మొబైల్ నంబర్ లింక్ ఇచ్చి ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్ళాక అడ్వాన్స్‌లోకెళ్ళాక మీ ఛానల్ దేని గురించి క్రియేట్ చేస్తారో మస్ట్ షుడ్ బి ఇంపార్టెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఛానల్ ఏ కేటగిరీయో ఇక్కడనే డిసైడ్ చేయబడుతుంది. మీ ఛానల్ ఏ కేటగిరీలో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఛానల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్‌లో ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత వీడియో లాంగ్వేజ్, వీడియో డిస్క్రిప్షను ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటేనే మీ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటది. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మీ ఛానల్ ప్రొఫైల్ బ్యానర్ క్రియేట్ చేయడం. మీ ఛానల్ ప్రొఫైల్ బ్యానర్ క్రియేట్ చేయాలంటే కింద కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటది. కస్టమైజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ బ్యానర్ అని ఉంటది. ఈ బ్యానర్‌ని మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా చాట్‌జీపీటీని యూజ్ చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అని కింద కామెంట్ పెట్టండి చాట్‌జీపీటీ అని. నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను బ్యానర్ అప్‌లోడ్ చేసేది చాట్‌జీపీటీని యూజ్ చేసి క్రియేట్ చేసింది. ప్రొఫెషనల్ లుక్ తోటి చాట్‌జీపీటీలో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియో చేసి ఎలా క్రియేట్ చేసి చూపిస్తాను. చిన్న ఎల్‌కేజీ పిల్లలకి నేర్పించినట్టు కూడా యూట్యూబ్ ఛానల్ గురించి మొత్తం డీటెయిల్‌గా నేర్పియడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డిస్క్రిప్షన్ కూడా మనం రాయడానికి రాకపోతే చాట్‌జీపీటీని యూజ్ చేసి డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఈ డిస్క్రిప్షను థంబ్‌నెయిలు మళ్ళా చాట్‌జీపీటీని యూజ్ చేసి డిస్క్రిప్షన్ రాయొచ్చు. మళ్ళా ప్లస్ ఈ డిస్క్రిప్షన్, టైటిలు, ట్యాగ్స్, ప్రొఫైల్ పిక్స్, బ్యానరు, థంబ్‌నెయిలు చాట్‌జీపీటీ నుంచే మొత్తం తీసుకోవచ్చు. చాట్‌జీపీటీ నుంచి ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను ఫుల్ వీడియో చేస్తాను. ఆ వీడియో మాత్రం తప్పకుండా మీరు మాత్రం నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా మిస్ కావద్దు అనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ కంటెంట్ ఛానల్ ఒకటే క్రియేట్ చేస్తూ కాదు. ఛానల్‌లో ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? ఏ విధంగా మనం కంటెంట్ క్రియేట్ చేయాలి? చాలా రకరకాలైన యూట్యూబ్ 0 నుంచి 100 వరకు ఎలా గ్రోత్ చేసుకోవాలో ఈ ఛానల్‌లో నేర్పించుకుందాం. ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత ఇక మొత్తం పబ్లిష్ చేసేసేయండి. పబ్లిష్ చేసేసిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయితది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఒకే జీమెయిల్ పైన 2 యూట్యూబ్ ఛానల్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో సింపుల్ స్టెప్‌లా 1 మినిట్ వీడియోలో నీకు నెక్స్ట్ వీడియోలో క్రియేట్ చేసి